నార్మల్‌గా అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిర్‌కి 4400 మందికి స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సో, ఈ ఇన్విటేషన్ కాంగ్రెస్ నేతలకు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ కాంగ్రెస్ నేతలు వస్తున్నారా? చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యే విషయంలో కాంగ్రెస్‌కు ఎటు తేల్చుకోలేక పరిస్థితి ఎదురవుతుంది. అసలు ఈ వేడుకకు ఆహ్వానం అందకపోతే బాగుండేదని కాంగ్రెస్ అగ్రనాయకులు భావించే ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఆహ్వానం అందకపోయే ఉంటే రామమందిర ప్రారంభోత్సవానికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమంగా మార్చేశారని విమర్శలు వస్తున్నాయి. మతపరమైన కార్యక్రమానికి రాజకీయం చేశారని తప్పుపట్టడానికి వీలయ్యేది. తీరా జనవరి 22 నాటి ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కాంగ్రెస్ అధికారంలో సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేని, అధీర్ రంజన్ గారిని దాంతో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన ఆగతిలో కాంగ్రెస్ నేతలు. సో, నార్మల్‌గా కూడా చూడండి ఈ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి.